హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళైతే మా మమ్మీ వాళ్ళ హౌస్ టూర్ అయితే చూపిస్తాను. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. షూట్ చేశాను కానీ ఎడిటింగ్ చేయలేదండి. యాక్చువల్‌గా వాయిస్ ఓవర్ ఇచ్చా అంటే డైరెక్ట్ వాయిస్ లాగా ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను కానీ నా దగ్గర మైక్ లేదండి. అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం గాలి ఎక్కువగా ఉంటది. సో, మనం మైక్ లేకుండా డైరెక్ట్‌గా మాట్లాడామనుకోండి కొంచెం బ్లర్‌గా సౌండ్ అయితే క్లియర్‌గా ఉండదు. అందుకే జస్ట్ వీడియో షూట్ చేసేసి నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడైతే మొత్తం పొలాలే అండి. పొలాల మధ్యలో మా ఇల్లయితే ఉంటది. ఇక్కడ చూసారు గదా! సో, మా ఇంటి పక్కకి జస్ట్ ఇంకా ఒక ఇద్దరు హౌస్ అయితే కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు. మా డ్యాడీ కన్‌స్ట్రక్షన్ చేశాక. సో, పక్కకున్న హౌస్ అయితే మా డ్యాడీయే కన్‌స్ట్రక్షన్ చేపిస్తున్నారండి. వాస్తు చూస్తారు. ప్లస్ కన్‌స్ట్రక్షన్ కూడా చేపిస్తూ ఉంటారు మా డ్యాడీ అయితే. మాదైతే ఐ మీన్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ పైన పెంట్ హౌస్ లాగా వేశారు. చూసారు గదా! మొత్తం పచ్చటి పొలాలండి. మార్నింగ్ లేచి ఇట్లా అంటే సన్‌లైట్‌కి వచ్చేస్తే అసలు చాలా ప్రశాంతంగా ఉంటది. మంచిగా వాక్ చేసుకోవడానికి అంతా గూడా. ఊర్లో నుంచి ఇంకెక్కువ మంది జనాలు ఇటు సైడే వస్తుంటారు. ఎందుకంటే మా హౌస్‌కి మెయిన్ రోడ్ ఉంటది గదా! హైవే రోడ్‌కి జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరమే ఉంటదన్నట్టు. మనకి సిటీ గూడా చాలా దగ్గర. ఇంకా మా హౌస్ అయితే చూపిస్తున్నాను. అయితే ఇది మొత్తం గూడా కాస్ట్ ఎంత అండ్ ఎంత ప్లేసు అది కూడా మీకు చెప్తాను. ప్లేస్ అయితే మొత్తం 3 గుంటలండి హౌసు. అంటే మీకు నార్మల్‌గా ఆంధ్ర సైడ్ అయితే సెంట్లు అంటారు కదా! 7 సెంట్ల హౌస్ ఇదైతే. సో, అంత పెద్ద ఇల్లు అయితే కట్టేసాడు మా డ్యాడీ. ఎందుకు డ్యాడీ ఇంత పెద్ద ఇల్లు అంటే, ఇంకా మా డ్యాడీకంట ఎప్పటినుంచో డ్రీమ్ అంట కట్టుకుంటే పెద్ద హౌస్ కట్టుకోవాలి అనేసి. అందుకే జస్ట్ ఇంత పెద్ద ప్లేస్‌లో 2 బీహెచ్‌కేనే కట్టారు. జస్ట్ కిందికి అటు సైడ్‌కి అయితే కొంచెం సందులాగా వదిలేసి ఇటు మొత్తం కూడా ఓపెన్ ప్లేస్ వదిలేసారండి. కింద అయితే రెంటల్ పర్పస్ లాగా ఉంటే ఇచ్చేసాము. అంటే ప్రెజెంట్ అయితే అమ్మ వాళ్ళు కింద ఉంటున్నారు. ఎందుకంటే పైన కబోర్డ్ వర్క్ అంతా జరుగుతుంది. అందుకే ప్రెజెంట్ కింద ఉంటున్నారు గానీ నార్మల్‌గా అయితే పైకెళ్ళిపోతారు. అండ్ మా ఇల్లు అయితే కొంచెం మెస్సీగానే ఉంటదండి. ఎందుకంటే అమ్మ ఎప్పుడు నా దగ్గరే ఎక్కువగా ఉంటూ ఉంటారు కదా! అండ్ డ్యాడీ అయితే పక్కకి హౌస్ కన్‌స్ట్రక్షన్ అవుతుంది కదా! వాళ్ళదే ఎక్కువగా అంటే వర్క్ అదంతా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో, కొంచెం అయితే మెస్సీగానే ఉందిలెండి. ఇంక ఇవంతా పైకి సర్దేస్తాము. ఎందుకు ఇదంతా ఇలానే ఉంచేసామంటే ఒక జస్ట్ 1 మంత్‌లో పైకెళ్ళిపోతామండి ఇంకా. అందుకే ఇంక ఇవన్నీ అలానే ఉంచేసాము. ఫాల్ సీలింగ్ అవన్నీ గూడా చేయించేశారు మా డ్యాడీ. అంటే బయట ఎవరైనా వచ్చినా గెస్ట్‌లు కూర్చోడానికి అన్నట్టు కింద అలా చేశారు. కిందయితే ఒక సెపరేట్ రూము 1 బీహెచ్‌కే లాగా చేశారండి. ఇటు సెపరేట్ రూమ్ ఉంది గదా! అది నార్మల్‌గా మనం ఏదైనా షాప్ పర్పస్ అయినా, ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఉన్న వాళ్ళకైనా ఇవ్వచ్చు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్నాయి అవైతే. ఇంకా మనమైతే ఫస్ట్ ఫ్లోర్‌కి మెయిన్ హౌస్‌కి అయితే వెళ్ళిపోదాము. ఈ మార్బుల్ కూడా చూసారు కదా! అంటే స్టెప్స్ ఇదేదో స్పెషల్‌గా వేయించారంట. అస్సలు స్కిప్ అవ్వదండి మనకి. అంటే స్కిడ్ అవ్వదు. పిల్లలు ఎవరైనా వచ్చినా కూడా స్కిడ్ అవ్వద్దు అనేసి ఈ మార్బుల్ అయితే వేయించారంట. అండ్ గేట్లు పెట్టేశారండి. ఏ ఫ్లోర్‌కి ఆ ఫ్లోర్‌కి గేట్లు పెట్టేశారు. ఈ గేట్లు అయితే మెయిన్ మా పిల్లల కోసమే అండి. ఎప్పుడైనా వస్తే ఇంకా పిల్లలు ఎలా ఉంటది స్టెప్స్ కనిపిస్తే వెళ్ళిపోతారు కదా! అందుకే ఈ గేట్లు అయితే పెట్టించేశారు. ఇదైతే మా మెయిన్ హౌస్ అండి. ఇక్కడే అమ్మ వాళ్ళైతే ఉండిపోయేది. 100% మీరెవరైనా వాస్తు ఫాలో అయ్యే వాళ్ళైతే ఇదైతే 100% వాస్తు హౌస్ అండి. అండ్ ఈ ప్లేస్ అంతా కూడా వెస్ట్ ఫేసింగ్ యాక్చువల్‌గా అయితే మా డ్యాడీ హౌస్‌ని ఇలా తిప్పేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే కట్టారు. మేము ఎక్కువగా ఈస్ట్ ఫేసింగే కట్టుకుంటామండి హౌసెస్ అయితే. సో, ఆ సెంటిమెంట్‌తోనే ఈస్ట్ ఫేసింగ్ అన్నట్టు. ఇదైతే మనకి నార్మల్‌గా ఈస్ట్ డోర్ ఉంటది కదా! అదండి. మెయిన్ డోర్ చూసారు కదా! ఎంత బాగా చేపించారో. ఇలా మంచిగా డెకరేషన్ అంటే దేవుళ్ళ ఫోటోస్ పెట్టేసి ఇవైతే చేపించారు. జస్ట్ ఇవి ఇప్పుడు ఫిక్స్ చేశారు అంతే. వాటికి ఇంకా అవి బెడాలు అవన్నీ కూడా ఏం పెట్టలేదు. చాలా పెండింగ్ ఉండిపోయిందండి. ఆ కబోర్డ్‌ల అబ్బాయి సగం కన్‌స్ట్రక్షన్ చేసేసాక అంటే రావట్లేదంట. దాని గురించే తిరుగుతూ ఉన్నారు మా డ్యాడీ అయితే. ఇక్కడ నుంచి వ్యూ చూసారు కదా! మనకి చాలా దూరం వరకే అసలు హౌసెస్సే ఉండవండి. కానీ జనాలుంటారు. ఎందుకంటే ఇవన్నీ పంట పొలాలే అండి. ఇంకా రోజు వస్తూ ఉంటారు కదా జనాలు నార్మల్‌గా. సో, వాళ్ళైతే కనిపిస్తూనే ఉంటారు. అండ్ మనకి కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఊరొచ్చేస్తది. పెద్ద ఊరే ఉంటదండి. ఇదైతే మెయిన్ హాల్ అండి. ఇది చూసారు గదా! హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే 3 గుంటల్లో హౌస్ కాబట్టి రూమ్‌లు, హాలు అన్నీ పెద్దగా ఉన్నాయి. ఇంకా కబోర్డ్ వర్క్ అయితే ఇంకా సగం అయిపోయింది. ఒక 70% అయింది. 30% పెండింగ్‌లో ఉందంట. అందుకే అండి నేనైతే అంటే రఫ్‌గా చూపిస్తున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయాక మీకు ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను. ఇదైతే సెకండ్ బెడ్‌రూము. మొత్తం అంటే
ఇంకా వర్క్ అయితే అలా జరుగుతూ ఉంది. అండ్ ఇట్లా పార్టిషన్ లాగా చేశారు. హాల్ చూసారు కదా ఎంత పెద్దగా ఉంటుందో. ఇటు లెఫ్ట్ సైడ్కి అయితే మనకి చిన్నగా పూజ రూమ్ లాగా అయితే ఇచ్చారండి. అండ్ దాని పక్కకే ఓపెన్ కిచెన్ లాగా పెట్టేశారు. కిచెన్ కూడా చాలా పెద్దది. మనకి అంటే వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే పెద్ద పెద్ద రూమ్స్ అండి. మనకైతే నార్మల్గా ఇక్కడ మనకు అపార్ట్మెంట్లో 1000 స్క్వేర్ ఫీట్ అంతే ఉంటాయి కదా, ఇవైతే నాకు తెలిసి 2500 స్క్వేర్ ఫీట్స్ అనుకుంటా. సో ఇటు సైడ్ కూడా ఒక డోర్ పెట్టారు కానీ అటు సైడ్ అయితే గ్యాప్ ఎక్కువగా వదలలేదండి. ఎందుకంటే యాజ్ పర్ వాస్తు అటు సైడ్ ఎక్కువ ప్లేస్ ఉండొద్దంట. అందుకే మా డాడీ అయితే ఇంకొక సైడే ఓన్లీ ఎక్కువగా ప్లేస్ వదిలేరు. నాకు పెద్దగా అంటే అంత ఎక్కువగా తెలియదు కానీ ఇంకా మా డాడీ అయితే అంటే కిటికీలు కూడా అండి, మనకి విండోస్ కూడా ఎక్కడ రావాలి అండి అవన్నీ ఇంకా ఫాలో అవుతుంటారు ఫుల్గా. అంటే బాగా సెంటిమెంట్ అండి మా పేరెంట్స్కి అయితే, అవన్నీ ఫాలో అవుతారు. ఆ కబోర్డ్స్ కూడా చూసారు కదా ఎంత పెద్ద పెద్ద అంటే పెద్దగా పెట్టారన్నట్టు. ఎక్కువ ఏమన్నా స్టఫ్ ఉన్నా అంటే బట్టలు ఏమైనా మేము వచ్చినా ఎవరు వచ్చినా కూడా అన్నీ పట్టేసి మంచిగా నీట్గా ఉండాలనేసి అవి కట్టారు. మేము ఎప్పుడు హౌస్లోకి వస్తామో ఏంటో అసలు అసలు వెయిట్ చేస్తూ ఉన్నామండి. మా డ్రీమ్ హౌస్ అంటే మా పేరెంట్స్ ఎప్పటి నుంచో అనుకొని 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 డ్రీమ్ అలా ఉండిపోయింది. అండ్ కన్స్ట్రక్షన్కి ఎంత కాస్ట్ అయింది అని అడుగుతున్నారు. ల్యాండ్కి అయితే ఇప్పుడైతే 20 లక్షల గుంట అంత ఉందండి. అంటే సిటీకి చాలా దగ్గర కదా, చెప్తున్నాను కదా, హైవే రోడ్కి జస్ట్ 1 కిలోమీటర్ కూడా ఉంటుంది అంతే. అండ్ ఇక్కడ మొత్తం అమ్మవాళ్ళ ఏరియాలో మొత్తం ఇంజనీరింగ్ కాలేజెస్ అవే ఉంటాయండి. సో ఇక్కడైతే ల్యాండ్కి అయితే ఫుల్ రేటు 20 లక్షల గుంట అలా ఉంది. సో ఆల్మోస్ట్ ల్యాండ్కే 70 lakhs అలా అయిపోయింది. అంటే ల్యాండ్ కాస్ట్ ప్లస్ రిజిస్ట్రేషను సంథింగ్ ఇంకా పర్మిషన్లు అవన్నీ ఉంటాయి కదా, దానికి 70 lakhs అయిపోయిందండి. అండ్ కన్స్ట్రక్షన్కి అయితే 3 గుంట అంటే ఇంత పెద్ద హౌస్కి అయితే మనకి 80 lakhs అయ్యిందంట. అంటే కబోర్డ్ వర్క్ ఉంటుంది అండ్ హౌస్ ఇప్పుడు రేట్లు చాలా పెరిగిపోయాయండి మనకైతే. అమ్మో అసలు అంటే మనం నార్మల్గా హౌస్ కన్స్ట్రక్షన్ చేయించుకుంటేనే మనకు తెలుస్తుంది, రేట్లు అయితే ఫుల్గా పెరిగిపోయాయంట. అందుకే హౌస్కి అయితే 80 lakhs వరకు అయిందంట ఇప్పటి వరకు అయితే. మా డాడీ రఫ్గా లెక్కలేస్తున్నారు. ఇంకా మొత్తం పెన్ టు పెన్ వేస్తే ఇంకా ఎంత అవుతుందో ఏంటో. మొత్తం అయితే ఇది కోట్ల మించే అయిపోయింది. అంటే మేము అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగానే అయిపోయిందండి. ఫస్ట్ అయితే కొంచెము అంటే ఒకటే ఫ్లోర్ కట్టుకుందాము అలా అనుకున్నాము, కానీ ఇంకా అది కాస్త ఇలా 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 కొద్దిగా ఎక్కువగా అయిపోయి ఇంత బడ్జెట్ అయిపోయిందండి. మా తమ్ముడికి కూడా ఇంకా అంటే ఎప్పటికైనా ఫ్యూచర్లో ఇండియా వచ్చేసాడు అనుకోండి ఇంకా సెటిల్ అయిపోతాడు కదా, అందుకే ఇంకా హౌస్ ఉండిపోతుంది మనకనేసి ఇలా అయితే కన్స్ట్రక్షన్ చేయించారు. ఇటు సైడ్ కూడా నేను చెప్పాను కదా, ఇది కూడా మెయిన్ డోర్ లాగానే కన్సిడర్ చేస్తారు. ఈస్ట్ సైడ్ ఒకటి వేరు, వెస్ట్ ఇది నార్త్ అనుకుంటా, నార్త్ ఈస్ట్ సంథింగ్ ఏదో అంటారండి. అటు సైడ్ కూడా మెయిన్ డోర్ లాగా పెట్టేశారు. ఇంకా మనమైతే పైనకి పెంట్ హౌస్ కూడా పెట్టారండి. పెంట్ హౌస్లో అయితే ఒక్క రూమ్ లాగా కట్టారు. అంటే ఎవరికైనా ఫ్యూచర్లో రెంటల్ పర్పస్ ఇవ్వాలి అన్నా కూడా మనకి బాగుంటుంది అనేసి పైన కూడా వాష్రూమ్ కట్టేశారు. మేమైతే అదే అన్నాము. కింద మీరు చూస్తే సపరేట్ రూమ్కి వాష్రూమ్ ఉంది అండ్ కామన్ వాష్రూమ్ ఉంది, మళ్ళీ సింగిల్ బెడ్రూమ్లో అందులో వాష్రూమ్ ఇన్ని కట్టేశారు. నేనేమో ఎందుకు నాన్న అసలు అంటే మనం ఎవరికైనా ఇస్తామా రెంట్కి ఇవ్వమో కూడా తెలీదు, ఇంత పెద్ద హౌస్ ఎందుకు అంటే కట్టడానికి ఆల్మోస్ట్ 2 years నుంచి డాడీ అయితే ఇందులోనే స్ట్రక్ అయిపోయారండి. మీకు మనం చూస్తే ఏముందిలే ఇదంతా సిల్లీగా అనిపిస్తాయి కానీ అమ్మో అసలు ఎంత ఎఫర్ట్స్ ఉంటాయో. ఇక్కడైతే ఒక వాష్రూమ్ కట్టారు అండ్ వాటర్ ట్యాంక్, అది ఇక్కడ ఇలా అంటే నార్మల్గా సింగిల్ రూమ్ లాగా కట్టేశారు. దీనికి కూడా స్లాబ్ వేసేసారండి. ఇందులో అయితే ప్రజెంట్ స్టోరేజ్ సామాను అదంతా ఉంది. ఫ్యూచర్లో ఎవరికైనా రెంట్కి ఇవ్వకపోయినా మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ ఏమైనా ఉంటే మొత్తం ఇక్కడ వేసేసి ఇల్లు మాత్రం నీట్గా పెట్టేయాలని డిసైడ్ అయిపోయి, అంటే ఇంకా ఎక్కువ లగేజ్ ఏం పెట్టకుండా అన్నీ నీట్గా సర్దాలని డిసైడ్ అయిపోయాము. ఆ కబోర్డ్లు అబ్బాయి వచ్చేసి ఉంటుంటే ఇప్పటికీ హ్యాపీగా అయిపోయేదండి. ఇంకా మా తమ్ముడు నెక్స్ట్ టైం అంటే ఇండియా వచ్చినప్పుడైతే గృహప్రవేశం అదంతా కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ చూసారు కదా ఎంత ప్రశాంతంగా హ్యాపీగా ఈవినింగ్ టైంలో మనము వచ్చామనుకోండి హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేసేయచ్చు. అంటే మనకి వాక్ చేసుకోవడానికైనా అండ్ ప్రశాంతంగా ఉంటుందండి, డిస్టర్బెన్సెస్ ఉండవు మంచిగా. అండ్ అంటే వెజిటేబుల్స్ అవన్నీ ఇంకా వీళ్ళంతా కూడా మ్యాక్సిమం వెజిటేబుల్సే వండిస్తారు చుట్టూ ఉన్న పొలాల వాళ్ళైతే. నేను కింద చెప్పాను కదా, ఈ కింద రూమ్ అయితే ఇది ఒక పెద్ద రూమ్ అండి. అంటే రూమ్స్ అయితే చాలా పెద్ద పెద్దగా వచ్చాయి, మనకి ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి అన్నీ ఎక్కువగా వచ్చాయి. సో ఫాల్ సీలింగ్ అంతా అయిపోయింది, ఓన్లీ జస్ట్ కబోర్డ్ వర్క్ అయితే పెండింగ్లో ఉండిపోయిందండి. ఇంకా కింద అయితే సింగిల్ 1 BHK లాగా ఉండిపోయింది. పెద్దగా షూట్ చేయలేదు ఎందుకంటే ఎక్కువ సర్దలేదు అనేసి. మళ్ళీ ఎప్పుడైనా క్లియర్గా షూట్ చేస్తాను. వీడియో నచ్చితే